రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని మూనార ఆగ్రో టెక్నాలజీ ఎండీ సిఎస్ఆర్ నాయుడు తెలిపారు. సల్ఫేట్ ఎరువు గుళికలు రూపంలో అందిస్తున్నామని చెప్పారు. దేశంలో మొట్టమొదటిసారిగా పొలంలో సులభంగా వెదజల్లడానికి అనుగుణంగా ఎరువులు తయారు చేస్తున్నామన్నారు. ఎరువులను రైతులకు అందుబాటు ధరలో అందిస్తున్నామంటున్న మూనార ఆగ్రో టెక్నాలజీ ఎండీ సిఎస్ఆర్ నాయుడుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మునారా వారి అమోనియం సల్ఫేట్ గుళికల ప్రోడక్ట్ సంబంధించి ఈరోజు కాకినాడ పోర్టులో లాంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన వద్ద ఎండీ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఈ మునారా ప్రోడక్ట్ సంబంధించి అమోనియం సల్ఫేట్ గుళికలు ప్రోడక్ట్ సంబంధించి ఈరోజు మీరు లాంచ్ చేయడం జరిగింది. అది ఏంటి ఈ లాంచ్ అంటే ఈ ప్రోడక్ట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ మునారా అమోనియం సల్ఫేట్ గుళికల రూపంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే కాకినాడ పోర్టు నుంచి లాంచ్ చేయడం జరిగింది. దీని సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి గుళికల రూపంలో ఉన్న అమోనియం సల్ఫేట్ని విడుదల చేశాం. ఏంటి ఉపయోగం? ఇంతవరకు అమోనియం సల్ఫేట్ భారతదేశంలో పౌడర్ రూపంలో క్రిస్టల్ రూపంలో ఉండేది. రైతుకి వాడేటప్పుడు పౌడర్ కానీ ఆ తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల డిస్ట్రిబ్యూషన్ సరిగా జరగదు, జల్లడానికి వీలుగా ఉండదు. ఆకుల మీద పడడం, ఆకులు కొంచెం పాడవడం, ఆకులకి స్కార్చింగ్ రావడం, మొక్కకి వేలు వ్యవస్థకు సరిగా అందకపోవడం, ఈ సమస్యలు ఏమీ లేకుండా ఉండడం కోసం ఈ గుళికల రూపంలో ఉన్న అమోనియం సల్ఫేట్ని ప్రవేశపెట్టాం. అది ముఖ్య కారణం. ఇంకోటి ఏంటంటే గుళికల రూపంలో ఉండి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అంటే చల్లడానికి వీలుగా పెడుతూ ఎంఆర్పి ధరని తగ్గించాం. మిగతా అమోనియం సల్ఫేట్ల కంటే మునారా అమోనియం సల్ఫేట్ గుళికల రూపంలో ఉండేది ఎంఆర్పి 795 రూపాయలే. రైతుకి ఆ విషయం తెలుసు. రైతుల సౌలభ్యం కోసం మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి తక్కువ ఎంఆర్పితో ఇస్తున్నాం. సార్, మునారా అమోనియం సల్ఫేట్ గుళికలు ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడన్న స్థానిక అంటే ఏపీలో ఈ రైతాంగానికి వారితో వాడించి దీని యొక్క వినియోగం కానీ లేకపోతే దీనికి ఏ రకంగా ఉపయోగపడుతుందని మీరు ఏమైనా ట్రైల్ అయినా చేశారండి? ఇది గత 6 నెలలు పట్టి ఈ గుళికల్ని మేము 200 టన్నులు 500 టన్నులు తీసుకొచ్చి రైతులందరి చేత వాడిపించి వాళ్ళందరూ కన్విన్స్ అయిన తర్వాత, అంటే ఏ విధంగా కన్విన్స్ అయ్యారు? అప్లికేషన్కి గుళికలు వాడడం వల్ల బ్రాడ్కాస్టింగ్ ఈజీగా ఉంది, మొక్కలు అందుకోవడంలో ఈజీగా ఉంది, క్యాప్రోలాక్టమ్ గ్రేడ్ ఉండడం వల్ల దిగుబడిలో తేడా ఉంది. ఇన్ని రకాల ట్రయల్స్ చేసి రైతుల చేత, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారి చేత, అగ్రికల్చర్ సైంటిస్ట్ కమ్యూనిటీ చేత అన్నీ ఆమోదించబడిన తర్వాతనే ఇప్పుడు లాంచ్ చేసాం ప్రొడక్ట్ని. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి సబ్సిడీ అమౌంట్ వస్తుంది రైతాంగానికి. ఈ మీరు వాడే గుళికలు మునారా గుళికలకు సంబంధించి సబ్సిడీ అమౌంట్ ఉంటుందండి? ఈ ప్రోడక్ట్ కూడా అమోనియం సల్ఫేట్ కొత్తగా ఈ సంవత్సరమే డిఓఎఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఇంపోర్ట్ చేసుకున్న అమోనియం సల్ఫేట్ గ్రాన్యూలకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అందుకే ఎంఆర్పి కూడా తగ్గింది. సరే, ఇప్పుడు రైతులకి అందుబాటు విధంగా మీరు రేటు కూడా అందుబాటులో పెట్టారు. అంటే రైతుకి ఏవైతే మునారా అమోనియం సల్ఫేట్ ఏవైతే ఉందో ఈ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ అందుబాటు విధంగా మీరు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? అందుబాటులో అన్ని అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈవెన్ మహారాష్ట్ర, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు ఇన్ని రాష్ట్రాలు కూడాను రైతులకు అందుబాటులో ఉండేటట్టు మాకు డీలర్ వ్యవస్థ ఉంది. ఇంచుమించుగా 5,000 మంది డీలర్ ద్వారా ఈ ప్రోడక్ట్ని సప్లై చేసి రైతులందరికీ చేరేటట్టు మేము వ్యాగన్స్ ద్వారా, అంటే రైల్వే వ్యాగన్స్ ద్వారా పంపించి, కొన్ని ట్రక్స్ ద్వారా పంపించి రైతులకి ఈ సీజన్కి అందుబాటులో చేసేందుకు వారం 10 రోజుల్లో ప్రతి రైతుకి అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నాం. చివరిగా ఈ మునారా అమోనియం సల్ఫేట్ సంబంధించి రైతు ఇదే వాడితే ఖచ్చితంగా వారికి వచ్చే లాభం ఏంటి, వారికి ఉండే వెసులుబాటు ఏంటి? ఖచ్చితంగా వెసులుబాటు అంటే మీరు గత 2-3 సంవత్సరాలు చూసుకుంటే యూరియా అందుబాటులో లేదు. క్యూ లైన్లో ఉన్నారు, చాలా కష్టాలు పడ్డారు, బస్తాలు దొరక చాలా బాధలు పడ్డారు. ఎట్లాంటి అవసరం ఉండదు, యూరియా కోసం ఎగబడిన అవసరం లేదు. ఎందుకు అంటే అమోనియం సల్ఫేట్ గుళికలో నత్రజని 21% ఉంటుంది. యూరియా బదులుగా ఇది వాడుకోవచ్చు. ఇది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కానీ అందరూ కూడా ఈ ప్రోడక్ట్ని వాడుకోమని సిఫార్సు చేయడం జరిగింది. సో దానికోసం రైతులు అమోనియం సల్ఫేట్ గుళికల రూపంలో వాడుకోవచ్చు. మరోపక్క ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం చేయాలి, ఈ యూరియస్ అవి వాడుకోవడం చెప్పి ఒక పక్క మరోపక్క చెప్తున్నారు. అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే ఇది సేంద్రియ ఎరువు కాదు, ఇది కెమికల్ ఎరువే. కాకపోతే ఒకటి, మిగతా రకమైన పొల్యూషన్స్ కానీ ఏమీ ఉండవు. ఎందుకంటే గుళికల రూపంలో ఇవ్వడం వల్ల కరెక్ట్గా వేరు వ్యవస్థ తీసుకొని అందులో ఉన్న నత్రజని వాడబడుతుంది, సల్ఫరు వాడబడుతుంది. అప్పుడు మొక్కలో దిగుబడిలో శాతం పెరుగుతుంది. అది కూడా టెస్ట్ చేసాం, దిగుబడి శాతం కూడా ఎక్కువ ఉంటుంది.
చూసాం కదా ఓవరాల్గా ఈ మునారా ఏదైతే అమోనియం సల్ఫేట్ గుళికలకు సంబంధించి ఈ అంతా కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఇదంతా కూడా మేము రైతాంగానికి వెసులుబాటు ఉండే విధంగా కూడా వారికి ధర నిర్ణయించాము. అలాగే ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ కూడా దీంట్లో వస్తుంది. అంటే రైతాంగానికి వీలు పడే విధంగా కూడా మేము అంతా కూడా రూపకల్పన చేస్తామని చెప్పి ఎవరైతే మునారా సంబంధించి ఎండి ఏఎస్ఆర్ నాయుడు చెప్పే పరిస్థితి. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.